హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పుష్ప. ఈరోజు ఈ వీడియోలో చాలా రుచికరంగా ఉండే పెసరపప్పు పాయసాన్ని ఎలా తయారు చేయాలి వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 కప్ పెసరపప్పుని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పెసరపప్పు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని జీడిపప్పు కిస్మిస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఫ్రై చేసుకున్న పెసరపప్పుని వేసుకోవాలి. 1 కప్ పెసరపప్పుకి 3 కప్స్ వాటర్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెసరపప్పుని బాగా ఉడికించుకోవాలి. ఇలా పెసరపప్పు బాగా ఉడికించుకున్న తర్వాత దీన్ని స్మాష్ చేసుకోవాలి. దీన్ని ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత 1 కప్ పెసరపప్పుకి 2 కప్స్ పాలుని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బాగా మరిగించుకోవాలి. చూడండి, ఇలా బాగా మరుగుతున్నప్పుడు దీన్ని తీసి ఒక పక్కన పెట్టుకొని స్టవ్ మీద మనకి స్వీట్కి సరిపడా బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని బెల్లం కరిగేంత వరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనకి బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కాంచి పెట్టుకున్న పాలుని వేసుకోవాలి. ఇలా పాలుని వేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా మనకి బాగా ఉడుకుతున్నప్పుడు చూడండి, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండి పెసరపప్పు పాయసం రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.